హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి 19th G20 సమ్మిట్. 19వ G20 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది 2024 అంటే బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరోలో ఈ 19th G20 సమ్మిట్ జరిగింది. తేదీ ఎప్పుడు అంటే నవంబర్ 18, 19, 2024లో ఈ సమ్మిట్ జరిగింది. వేదిక వచ్చేసి బ్రెజిల్లోని రియో డి జనీరో దేశంలో జరిగింది. అధ్యక్షుడు ఎవరు? బ్రెజిల్ అధ్యక్షుడు అంటే లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా. గుర్తుంచుకోండి. 19th G20 సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి 2024 సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఎ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. థీమ్ వచ్చేసి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి థీమ్స్ అన్నీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ G20 సమ్మిట్లో టాపిక్స్, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ G20 సమ్మిట్లో దేని గురించి టాపిక్ చర్చించారంటే సంపన్నులపై అంతర్జాతీయ పన్ను విధించాలని తీర్మానించారు సభ్య దేశాలు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు కూడా చేపట్టాలని కూడా తీర్మానించారు. నెక్స్ట్ ప్రపంచ శాంతికి మద్దతు పలకాలని, గాజాకు మానవతా సాయాన్ని అందించాలని, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింపు పలకాలని కూడా తీర్మానించారు శాంతికి సంబంధించిన దాంట్లో. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక గోల్ తీసుకున్నారు. రాబోయే 6 సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని 3 రెట్లకు పెంచాలి అని తీర్మానించారు. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగచ్చు ఏం డిస్కస్ చేశారు G20 సమ్మిట్లోని. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో 6 సంవత్సరాలలో పునరుత్పాదక ఇంధనాల సామర్థ్యాన్ని 3 రెట్లకు పెంచాలని సభ్య దేశాలు తీర్మానించాయి. నెక్స్ట్ ఏంటి? ఎడారీకరణను నివారించాలని, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టాలని, ఉగ్రవాదంపై పోరాటంపై ఈ సభ్య దేశాలు ప్రతిజ్ఞ చేశాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బేసిక్స్ తెలుసుకుందాం. G20 యొక్క బేసిక్స్ ఏంటంటే ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 26 సెప్టెంబర్ 1999. సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 20 సభ్య దేశాలు. లాస్ట్గా మనకు రీసెంట్గా యూరోపియన్ యూనియన్ అనేది సభ్య దేశం అయ్యి గ్రూప్ 19 వచ్చేసి G20గా మారింది. నెక్స్ట్ అందులో సభ్య దేశాలు ఏంటో తెలుసుకుందాం. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, టర్కీ, జపాన్, కెనడా, జర్మనీ, బ్రెజిల్, UK, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, ఇటలీ, సౌదీ అరేబియా, ఇండియా, ఇండోనేషియా, చైనా, మెక్సికో, రష్యా, సౌత్ కొరియా, USA అండ్ లాస్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్. ఇది లాస్ట్ సమ్మిట్లో యూరోపియన్ యూనియన్ కూడా సభ్యదేశంగా చేర్చుకున్నారు. అది ఎక్కడ జరిగింది? లాస్ట్ సమ్మిట్ 8th సమ్మిట్ వచ్చేసి మన ఇండియాలో జరిగింది, న్యూఢిల్లీలో. గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, జపాన్, జర్మనీ, టర్కీ, కెనడా, బ్రెజిల్, UK, సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, ఇండియా, ఇండోనేషియా, చైనా, మెక్సికో, రష్యా. ఇట్లా గుర్తుంచుకోండి కీవర్డ్స్ తోటి. నెక్స్ట్ వచ్చేసి 18th G20 సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. 2023 G20 సమ్మిట్. ఆ 2023 G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే 1 Earth, 1 Family, 1 Future. ఈ G20 సమ్మిట్ ఈ ఇయర్ది అడగచ్చు, లేకపోతే లాస్ట్ ఇయర్ది అడగచ్చు, లేకపోతే రాబోయే ఇయర్ ఎక్కడ జరుగుతుందని అడగచ్చు. సో లాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 గుర్తుపెట్టుకున్నారంటే కొంచెం ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయడానికి ఈజీ అయిపోతుంది. గ్రూప్ 3లో అట్లనే జరిగింది కదా, లాస్ట్ ఇయర్ ఎక్కువ ఫోకస్ చేసిండు. సో చూసుకోండి. 18th సమ్మిట్ G20 మన ఇండియాలో జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీ. థీమ్ వచ్చేసి 1 Earth, 1 Family, 1 Future. నెక్స్ట్ ఇప్పుడు రాబోయేది, ఇప్పుడు ప్రజెంట్ జరిగింది వచ్చేసి 19th G20 సమ్మిట్. ఇప్పుడు నెక్స్ట్ 20th G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే దక్షిణాఫ్రికాలో జరగలేదు, ఇంకా జరగనుంది. 2025లో జరుగుతుంది. థీమ్ వచ్చేసి సాలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ థీమ్. ఇది ఎప్పుడు 20th G20 సమ్మిట్ 2025లో జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ జరిగింది 2024లో 19th G20 సమ్మిట్. ఒకసారి మొత్తంగా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.